అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ వేశారు. మొదట పందిళ్లపల్లి నుండి చీరాల వరకు భారీగా నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల పాల్గొని ఆమంచికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి బీఫామ్ అందజేశారు. భారీ వాహన శ్రేణి నడుమ షర్మిల యాత్ర సాగింది. అలాగే గడియారం స్తంభం వద్ద జరగాల్సిన కాంగ్రెస్ బహిరంగ సభ అనివార్య కారణాలతో రద్దు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు కాస్త నిరాశకు గురయ్యారు. ఉంటే చీరాల్లో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కనపడతాము. నేను కేవలం 4వ తారీఖు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తే 9వ తారీఖు కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పి ఉగాది పర్వదినాన్ని అనౌన్స్ చేస్తే ఈరోజు 23వ తారీఖు అంటే కేవలం 14 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున జనం సుమారుగా 50,000 మంది మా స్వగృహం పందిలపల్లి దగ్గర నుంచి గడియార స్తంభం దాకా దారి పొడవున స్వాగతం పలుకుతూ మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల నుంచి అక్కడ ఏ కమ్యూనిటీ ఆ వీధి ఎంట్రన్స్లో ఉంటే ఆ వీధులు కదిలొచ్చి మద్దతు తెలపటం ఆశ్చర్యం వేసింది. ఇది నాకు రాబోయే